చాలా సార్ వదిలేస్తే మంచిదండి. అలా అది ఇబ్బంది అని మీరు అనుకుంటున్నారు. గవర్నమెంట్ కండిషన్ ఇప్పుడు ఎంట్రెన్స్ పక్కన కిందకి దించడం ప్రభుత్వాల నుంచి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఏం దిగిలే చంద్రబాబు. ఎవరైనా బుద్ధి చెప్పండి. సిగ్గుగా మీకు 1000 రూపాయలు ఆయన ఒకటో నెలలోనే మరి ప్రభుత్వం వస్తానే 3 నెలలకు కూడా 3000 రూపాయలు 3000 మొదటి నెలలో 7000 డబ్బులు ఇచ్చినాడు. మళ్ళీ అది కాక పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తారు. చెప్పండి, మీరే చెప్పాలి ఆడవాళ్ళు. అదే మీరు ఆయనకు చేసే సాయం, ఈ ప్రభుత్వానికి చేసే సాయం. మేము మాట్లాడితే రాజకీయం, మీరు మాట్లాడితే సమాధానం. మాట్లాడాలి. ఇది మంచి మాట. ఇది ఏం చేస్తాం మనం? పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఎవరు లేరా? వాళ్ళు వస్తారంట. వచ్చినప్పుడు చెప్పండి, బుద్ధి చెప్పండి సార్. రాజారెడ్డి అన్న చెప్పండి. మేము మాట్లాడితే మనం మాట్లాడితే రాజకీయం ఉంటుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు మాట్లాడండి. అప్పుడు కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. వాళ్ళు భయపెట్టాలని చూస్తాను. భయపడే రకం లేదు సార్. మనం భయపడే రకం కాదు సార్. జనాలు భయపడించే రకం భయపెట్టాలని చూస్తాను. చెప్పాల వాళ్ళ జోముడు. చంద్రబాబు నాయుడు వచ్చినాక 4000 ఇస్తాడు. ఇంతకుముందు మీకు 3000 ఇస్తాను. మొదట్లో 2000 ఇచ్చినాడు. 5 ఏళ్ల తర్వాత 3000 ఇచ్చినాడు. 250 అని. ఇది వస్తానే, ఈ ప్రభుత్వం వస్తానే 4000 ఇస్తుంది. మొదటి నెలలో 7000 ఇచ్చింది మీకు. వాస్తవమే కదా? మీ మనవాళ్ళు మనవరాళ్ళకి డబ్బులు వేసినారు, చదువుకునేకి వేసినారా? కౌంట్ చేసుకుంటాము. రాజకీయాలు చేసేకి ఆ ప్రభుత్వం మీకు అది ప్రభుత్వం చేసే మంచి చెప్పండి అమ్మా. ఇళ్ళకి వచ్చినప్పుడు మీకు చెప్పాలా? అదే అమ్మా, ఈ ప్రభుత్వం చేస్తానే మంచిని చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి గట్టిగా.